తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కొడుకు 2వ భాగం. పవన్ తన పై చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తన మకాం మార్చేస్తాడు. ఇక అప్పటి నుండి పవన్ తన తల్లిదండ్రులను పట్టించుకునేవాడు కాదు. ఇటు రామయ్య, లక్ష్మమ్మ ఒకసారి తన కొడుకుని చూసి వెళ్దామని కాలేజీకి వస్తారు. కాలేజీ వద్ద ఒక అమ్మాయిని ఇలా అడుగుతారు. చూడమ్మా, మా అబ్బాయి ఈ కాలేజీలోనే చదువుకుంటున్నాడు అంటూ ఫోటో చూపిస్తూ మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. లేదండి, అతను మాకంటే సీనియర్. అతని చదువు పూర్తయిపోయి సంవత్సరం అవుతుంది. బహుశా అతను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడనుకుంటా. అప్పుడు రామయ్య దంపతులు ఆశ్చర్యపోతారు. ఏమయ్యా, నువ్వు చెప్పినట్లే మన అబ్బాయికి ఉద్యోగం వచ్చాక ఇక మన అవసరం లేదని మనని కలవడం లేదు. ఇంత పెద్ద సిటీలో మనం వాడిని ఎక్కడని వెతుకుతాం? పదండి, ఇంటికెళ్దాం అంటూ బాధతో రామయ్య, లక్ష్మమ్మ ఇంటికి బయలుదేరుతారు. ఇటు ఆఫీసులో పవన్ రాధిక అనే అమ్మాయిని ఇష్టపడతాడు. రాధిక కూడా పవన్ని ఇష్టపడుతుంది. ఒకసారి రాధిక తన తండ్రి రామారావు వద్దకి పవన్ను తీసుకొని వెళ్తుంది. నమస్కారం అండి, నా పేరు పవన్. మీ అమ్మాయి నేను ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాము. నాన్న, నేను మీకు చెప్పానే, ఇతనే పవన్. చాలా మంచివాడు. ఇతనంటే నాకు చాలా ఇష్టం. చూడు బాబు, మీది ఏ ఊరు? మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? అప్పుడు పవన్ ఇలా అనుకుంటాడు. మా అమ్మా నాన్నల గురించి తెలిస్తే రాధికని నాకిచ్చి పెళ్లి చేయడు. అంకుల్, నాకు ఎవరూ లేరండి. నేను ఒక అనాథని. హాస్టల్లో ఉండి చదువుకొని ఉద్యోగం సంపాదించాను. వెరీ గుడ్ పవన్, నీ స్వశక్తితో ఉద్యోగం సంపాదించావు. నాకు నీలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. రాధిక తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తనని పెంచి పెద్ద చేశాను. తనంటే నాకు పంచప్రాణాలు. ఇంతవరకు తను అడిగింది ఏదీ కాదనలేదు. త్వరలోనే మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. అప్పుడు పవన్ చాలా సంతోషిస్తాడు. ఈ విధముగా జరుగుతుండగా పవన్ రాధికల పెళ్లి జరుగుతుంది. రామయ్య, లక్ష్మమ్మ తన కొడుకు చేసిన పనికి చాలా బాధపడతారు. ఏమయ్యా, మన అబ్బాయిని చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పెంచాము. వాడు అడిగిందల్లా ఇచ్చాము. పై చదువులు చదివించి వాడిని ప్రయోజకుడిని చేశాము. కనీసం చివరి రోజుల్లోనైనా తోడుగా ఉంటాడనుకున్నాం. లక్ష్మమ్మ, రెక్కలొచ్చిన పక్షులు గూటిని వదిలి వెళ్ళిపోతాయి. వాడు అలాగే చేశాడు అంటూ రామయ్య, లక్ష్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలా జరుగుతుండగా ఒకరోజు పని మీద రామయ్య పట్టణానికి వెళ్తాడు. తన పని పూర్తయ్యాక తన కొడుకు ఆచూకీ గురించి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్తాడు. చూడు బాబు, ఈ ఫోటోలో ఉన్నది మా అబ్బాయి. అతను ఎక్కడుంటాడో మీకు తెలుసా? అతని అడ్రస్ ఏమైనా ఉందా అండి? లేదండి, ఇంత పెద్ద సిటీలో అడ్రస్ లేకుండా అతన్ని కనుక్కోవడం చాలా కష్టం. ఇలా రామయ్య ఎవరిని అడిగినా తన కొడుకు ఆచూకీ మాత్రం లభించదు. రామయ్య రోడ్డు దాటుతుండగా అనుకోకుండా బైక్ వచ్చి తాకడంతో కింద పడిపోతాడు. అతన్ని రోడ్డుపై ఎవరూ పట్టించుకోరు. అటువైపు నుండి వెళ్తున్న రాధిక అతన్ని చూసి అంబులెన్స్కు ఫోన్ చేసి అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. ఎవరండి ఇతను? మీకేమవుతాడు? ఎవరో తెలియదండి, రోడ్డు మీద పడి ఉన్నాడు. ఇతనికి బ్లడ్ బాగా పోయింది. ఇమీడియట్లీగా అతనికి బ్లడ్ ఎక్కించాలి. పర్వాలేదు డాక్టర్, ఎంత ఖర్చైనా నేను పే చేస్తాను. అతన్ని కాపాడండి. ఆ బ్లడ్ గ్రూప్ మన హాస్పిటల్లో అవైలబుల్ లేదమ్మా. ఎవరైనా డోనర్ వస్తే కలెక్ట్ చేసుకొని పేషెంట్కి అందిస్తాము. ఒక్క నిమిషం డాక్టర్ గారు. అప్పుడు రాధిక పవన్కి ఫోన్ చేస్తుంది. ఏమండి, ఒకసారి హాస్పిటల్కి వస్తారా? ఏమైంది రాధిక? నాకేం కాలేదు. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అతని బ్లడ్ గ్రూప్ నీ బ్లడ్ గ్రూప్ ఒకటే. మీరు వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే అతను బ్రతుకుతాడు. అప్పుడు పవన్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తాడు. రాధిక, నాకు ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అప్పుడు హాస్పిటల్ సిబ్బంది అతని జేబులో దొరికిన ఫోటో తీసి రాధికకి ఇస్తారు. ఆ ఫోటో చూసిన రాధిక ఒక్కసారి షాక్ అవుతుంది. తనకు ఎవరూ లేరని పవన్ నాకు అబద్ధం చెప్పాడు. రామయ్యకు స్పృహ వచ్చాక, ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదమ్మా,
ఈ రోజుల్లో కన్నవాళ్లే పట్టించుకోవడం లేదు. రోడ్డుపై దిక్కులేని వాడిలా పడి ఉన్న నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి నా ప్రాణాలు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? అంకుల్, మీరు నాకంటే పెద్దవారు, అలా మాట్లాడకండి. సమయానికి మా ఆయన రక్తం ఇవ్వడం వల్ల మీరు ప్రాణాల నుండి బయటపడ్డారు. అతన్ని ఒక్కసారి చూడాలనుందమ్మా. రేపు ఒక్కసారి తీసుకురా తప్పకుండా అంకుల్. అని చెప్పి రాధిక అక్కడ నుండి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం, ఏమండి, రేపు మనం ఆఫీస్కు వెళ్ళేటప్పుడు ఒక్కసారి హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని పలకరించి పోదాం. అవసరమా రాధిక? అతన్ని తన ప్రాణాలు కాపాడిన నిన్ను ఒక్కసారి చూడాలనుకుంటున్నాడు, కాదనకండి. మర్నాడు ఉదయం పవన్ రాధిక హాస్పిటల్కి వెళ్తారు. అంకుల్, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా. నీకు బ్లడ్ ఇచ్చి కాపాడిన వ్యక్తిని తీసుకొచ్చాను. అప్పుడు పవన్ అతని దగ్గరికి వస్తాడు. పవన్ని చూసిన రామయ్య షాక్ అవుతాడు. నువ్వు నువ్వు అవునండి, అతను మీ అబ్బాయి పవన్. అప్పుడు పవన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. పవన్, మీ నాన్నగారి గురించి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? నిన్న అతని గురించి తెలుసుకుందామని హాస్పిటల్ సిబ్బంది అతని జేబులో దొరికిన ఫోటో నాకిచ్చారు. తర్వాత అతనితో మాట్లాడగా ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి తన కొడుకని, చాలా రోజులుగా మా వద్దకు రావట్లేదని, పట్నం వచ్చినప్పుడల్లా అతని ఫోటో చూపించి తన గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఈలోగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పాడు. ఎలాగైనా మీ అమ్మానాన్నలను నిన్ను కలుపుదామని నువ్వు వద్దన్నా నిన్ను హాస్పిటల్కి తీసుకువచ్చాను. నీ తండ్రికి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడే అవకాశం ఆ భగవంతుడు నీకిచ్చాడు. నీకీ విషయం నిన్నే చెబుదామనుకున్నాను. అంత సమయం లేకపోవడంతో ఇలా చేశాను. చూసారా అండి, రక్త సంబంధాలు తెంచుకుందామంటే తెగిపోయేవి కాదు. మీ వారి గురించి ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పకపోవడం, నీ కళ్ళను చూస్తే నువ్వేదో విషయం దాస్తున్నావని నాకర్థమైంది. కనిపించిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అదృష్టం అందరికీ రాదు. మీ అమ్మగారికి కారు పంపించాను. ఆవిడ ఈ పాటికి వస్తూ ఉంటుంది. సారీ రాధిక. మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు, మీ అమ్మా నాన్నలకి. అప్పుడు లక్ష్మమ్మ అక్కడికి వస్తుంది. చూడండి, మీ అమ్మా నాన్నలు మనతో ఉండటం మీకు అభ్యంతరం లేదు కదా. కన్న తల్లిదండ్రులనే పట్టించుకోని వారిపై నాకు సదాభిప్రాయం లేదు. అలాంటి వ్యక్తి భార్యకు కూడా అన్యాయం చేస్తాడు. అప్పుడు పవన్, అమ్మా నాన్న, నేను చదువుకున్న మూర్ఖుడిని. ఇన్నాళ్ళు పైకి కనిపించే వేషభాషలకు ప్రాధాన్యత ఇచ్చి మీకు దూరంగా ఉన్నాను. మీకు చెప్పకుండా రాధికను పెళ్లి చేసుకున్నాను, క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. రామయ్య లక్ష్మమ్మ ఇక తమ కొడుకును చూడలేము అనుకున్న సమయంలో తన కొడుకుతో పాటు గుణవంతురాలైన కోడల్ను చూసి చాలా సంతోషిస్తారు. చూడమ్మా, మీరు పిల్లా పాపలతో కలిసి నిండు నూరేళ్లు జీవించాలి. ఇక అప్పటి నుండి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. ఇలా ఈ కథ సమాప్తమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.